హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు బాబు డిజిటల్ మీడియా అండి. ఫ్రెండ్స్, సాఫర్ మగ్ను ట్రావెల్ బ్యాంక్ సంబంధించి ఒక ముఖ్యమైన విషయం చెప్తానండి. వీడియో మొత్తం చూడండి. ఫ్రెండ్స్, సాధారణంగా మనం ఇప్పుడు ఇండియాకి వెళ్ళేటప్పుడు మన మీద ఏమైనా సాఫర్ మగ్ను ఉందా లేదా అని చెప్పేసి మనము ఎంబోయ్ యాప్ ద్వారానో లేకుంటే సాహెల్ యాప్ ద్వారా మనం చెక్ చేసుకుంటూ ఉంటామండి. సో ఏదన్నా అక్కడ ట్రావెల్ బ్యాన్ ఉంటే దానికి సంబంధించిన పేమెంట్ చేసి వెళ్తూ ఉంటాం. కాకపోతే ఇది ఎప్పుడు అంటే మొబైల్కి సంబంధించిన ఇన్స్టాల్మెంట్ కట్టకపోయినా, బ్యాంక్ సంబంధించిన లోన్ కట్టకపోయినా, మీ మీద ట్రాఫిక్ ఫెన్స్ ఏమైనా ఉన్నా, అదేవిధంగా మీ మీద మీ పేరు మీద ఫ్లాట్ ఉండి దానికి ఎలక్ట్రికల్ బిల్ కానీ లేకుంటే వాటర్ బిల్ కట్టకపోయినా మీ మీద సాఫర్ మగ్ను నుంచి చూపిస్తుంది. అసలు మీరు కట్టేసి వెళ్ళిపోతూ ఉంటారనమాట. అలా కాకుండా ఇక్కడ ఒక చిన్న విషయం అండి. ఏదైనా సరే మీరు కంపెనీలో పనిచేస్తుంది, ఆ కంపెనీలో ఏదైనా సరే బల్దియా చెక్కింగ్కి వచ్చి అక్కడ ఏదైనా ప్రాబ్లం అయ్యి బల్దియా మీ సివిలిటీ తీసుకొని మీ సివిలిటీ పేరు మీద కానీ ఫైన్ వేసిందంటే మీరు ఒక్కసారి ఎయిర్పోర్ట్కి వెళ్ళి, ఎయిర్పోర్ట్ కింద అక్కడ చెకింగ్ చేస్తారు కదా సాఫర్ మగ్ను ఏమైనా ఉన్నాయా ఫైన్ చెప్పేసి, అక్కడ వెళ్ళి చెక్ చేసుకోండి. ఎందుకంటే కొందరికి ఎంఓఐ యాప్లోనూ సాహెల్ యాప్లోనూ, అంటే ఈ బల్దియా వేసిన ఫైన్స్ సాహెల్ యాప్లోనూ లేకుంటే ఈ ఎంఓఐ యాప్లోనూ చూపించలేదు అనమాట. అది అందరికీ అవుతుంది కాదు, ఏదో కొందరికి అవుతుంది అనమాట. ఎందుకు చెప్తున్నాను అంటే మా ఆఫీస్లో పనిచేస్తున్న ఒక అబ్బాయి వేరే హౌస్లో పనిచేస్తారండి, అంటే స్టోర్లో పనిచేస్తారనమాట. సో ఒకసారి స్టోర్కి బల్దియా వాళ్ళు చెకింగ్ వచ్చినప్పుడు అక్కడ ఏదో ప్రాబ్లం ఉందని చెప్పేసి ఆ అబ్బాయి సివిలిటీ తీసుకొని దాని మీద ఫైన్ వేశారనమాట. సో వేసిన తర్వాత ఏమైందంటే ఇతను ఈ మధ్య ఇండియాకి పోవాలని చెప్పేసి మన మొబైల్ ఎంవై యాప్లోను సాహెల్ యాప్లో చెక్ చేస్తే అక్కడ అతనికి ట్రావెల్ బ్యాన్ చూపించలేదండి. సో మళ్ళీ ఎందుకు డౌట్ వచ్చిందనమాట, ఎందుకంటే అతనికి తెలుసు ఇట్లా బల్దియా ఫైన్ తన సివిలిటీ మీద అని చెప్పేసి. సో ఎందుకైనా మంచిదని అతను ఎయిర్పోర్ట్కి వెళ్తే ఎయిర్పోర్ట్లో అక్కడ చెక్ చేస్తారు కదా మన మీద ఫైన్స్ ఏమైనా ఉన్నాయనేసి. సో అక్కడ చెక్ చేస్తే అతనికి ఫైన్ ఉంది, ట్రావెల్ బ్యాన్ ఉంది, అంటే సాఫర్ మగ్ను ఉంది, నువ్వు ఇండియాకి వెళ్ళలేవు అని చెప్పేసి అందులో చూపించింది అనమాట. సో అతను నాకు విషయం చెప్పాడు. సో దాంతో ఈ విషయం మీకు తెలియజేస్తామని చెప్పేసి, ఏదైనా సరే మొబైల్ కానీ లేకుంటే ట్రాఫిక్ ఫైన్స్ కానీ లేకుంటే ఫ్లాట్ సంబంధించిన ఫైన్స్ కానీ ఏదైనా ఉంటే అది సాహెల్ యాప్లో చెక్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఒకవేళ మీ కంపెనీకి ఏదైనా సంబంధించిన బల్దియా ఫైన్స్ ఏదైనా మీ సివిలిటీ మీద ఉంటే మాత్రం ఒక్కసారి మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ కింద చెక్ చేసుకొని మరి టికెట్లు బుక్ చేసుకోండి. ఎందుకంటే ఒకసారి టికెట్లు బుక్ చేసుకొని మళ్ళీ అక్కడ వెళ్ళినాక ఇబ్బంది పడిన కన్నా ఒకసారి ముందే చెక్ చేసుకోవడం చాలా మంచిదండి. సో హోప్ ఈ వీడియో మీకు పనికొస్తుందండి. నచ్చింది అనుకుంటా, నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఈ విషయం షేర్ చేసుకోండి, యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.